టీఎస్పీఎస్సీ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనే ఇన్ఫర్మేషన్ అయితే పేపర్లో ఇవ్వడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పేపర్లో వచ్చింది ఏముంది అంటే మే 1 నుండి కొత్త జాబ్ నోటిఫికేషన్లు, ఆ తర్వాత 5-6 నెలల్లో నియామకాలు పూర్తి అని పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇది అయితే వీళ్ళు మరి ఏమి ఇచ్చిండ్రు అని అంటే మే 1 నుంచి కొత్త జాబ్ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్ రాగానే మనం అప్లై చేసుకొని ప్రిపేర్డ్గా ఉండాలి. అయితే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇక షెడ్యూల్ ప్రకారమే ఫలితాల విడుదల, ఉద్యోగాల ఖాళీల లిస్టు కోసం ప్రభుత్వానికి లేఖ రాసాం, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం కీలక వ్యాఖ్యలు. ఇక్కడ ఏమిచ్చిన అంటే రాష్ట్రంలో మే 1 నుంచి కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఇప్పుడైతే ఈ జనవరి, ఫిబ్రవరిలో, మార్చిలో అయితే ఏం నోటిఫికేషన్స్ ఉండవు. ఈ మే 1 నుంచే నోటిఫికేషన్స్ అయితే ఇవ్వబోతున్నామని ఇక్కడ టీజీపీఎస్సీ చైర్మన్ అయితే చెప్పడం జరిగింది. నోటిఫికేషన్లు ఇచ్చిన 5-6 నెలల్లోనే భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఇంకా ఏమిచ్చిండ్రు అంటే ఇక్కడ నెక్స్ట్ గ్రూప్ 3 ఎగ్జామ్కి విడుదల చేశామని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ 2 రోజుల్లో గ్రూప్ 2 పరీక్షల కీ అనేది విడుదల చేస్తామని తెలిపారు. ఇకపై షెడ్యూల్ ప్రకారం పరీక్షల ఫలితాలు వచ్చేలా పనిచేస్తామని తెలిపారు. ఉద్యోగాల ఖాళీల జాబితా కోసం ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాసినట్లు చెప్పారు. నెక్స్ట్ మార్చి 31 లోపు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల జాబితా ఇవ్వాలని కోరామని వివరించారు. అయితే ఇక్కడ ఇంకా చూస్తే ఇక్కడ గ్రూప్ 2లో ఆ ప్రశ్నలు రాకుండా ఉండాల్సింది అని అన్నారు. ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షల్లో కొన్ని ప్రశ్నలు రాకుండా ఉండాల్సిందని, కానీ సిలబస్ ప్రిపేర్ చేసే సమయంలో పొరపాటు జరిగిందని బుర్రా వెంకటేశం అన్నారు. దానిపై తాను ఆరా తీశానని చెప్పారు. ఇకపై టీజీపీఎస్సీ పేపర్ విధానమే మారబోతుందని చెప్పడం జరిగింది. ఇంకా యూపీఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యూపీఎస్సీ స్టాఫ్ సెలక్షన్ ఫార్మేట్లోనే పరీక్షలు జరుగుతాయని చెప్పడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ వచ్చి ఇక్కడ చూస్తే అంగన్వాడీలో కొలువుల భర్తీ. ఇక్కడ టీచర్లు, హెల్పర్ల ఖాళీలపై అధికారుల కసరత్తు. క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తున్న మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టుల వారీగా సమాచారాన్ని సమర్పించాలని సిడిపిఓలకు ఆదేశం. ఈ ఏడాది పదవి విరమణ పొందేవారి లెక్కలపైన ఆరా. పూర్తి స్పష్టత వచ్చాక భర్తీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం. ఇక్కడ చూస్తే లాస్ట్కి రిటైర్మెంట్ల వివరాలపైన కూడా, అంటే ఎవరి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఎవరైతే పదవి విరమణకు సంబంధించి వాళ్ళ ప్యాకేజీని పెంచనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే అంగన్వాడీలో కూడా పోస్టులు అనేటివి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేసే దిశగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలను ఉపక్రమించింది. నెక్స్ట్ మే నుండి వచ్చే జాబ్ నోటిఫికేషన్లో అంగన్వాడీ నోటిఫికేషన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అని దీంట్లో తెలుస్తుంది. ఇది టీఎస్పీఎస్సీ నుంచి జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.